హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ మెజెస్టిక్ ఎలా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాము. అందుకోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి, బ్రెస్ట్ పీసు. అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సన్నగా అలా పొడుగుగా కట్ చేసుకున్నాను. తర్వాత వాష్ చేసుకొని ఒక బౌల్కి వేసుకొని ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పెప్పరు, ఒక 7 స్పూన్స్ కార్న్ ఫ్లోరు ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్ మీదే మనము ఉడికించుకోవాలండి, మరీ డ్రైగా అయిపోకూడదు. తర్వాత వేరే పెద్ద బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఒక ఫుల్ వెల్లుల్లి అట్లా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. ఒక 10 చిల్లీస్ వచ్చి డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని ఒక 10 కాజు అలా వేసుకొని బాగా హై ఫ్లేమ్లో అవి బాగా కలుపుకోవాలండి. చూడండి, అలా అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారానికి తగ్గట్టు, మనకి స్పైసీనెస్ తగ్గట్టు ఒక కారము, ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక కప్పు పెరుగు వేసేసుకోవాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంటే పెరుగండి. తర్వాత అంతా కలిపేసిన తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూను సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, డార్క్ సోయా సాస్. మనం తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి, డ్రై అంతా వెళ్ళేదాకా. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.